నేను యాక్చువల్లీ నేను మీకు ఒక మేబీ 7-8 క్లాసెస్ చెప్తాను, మేబీ కమింగ్ డేస్ వీక్స్ లో. ఓకే. సో మరి ఆ సృష్టి మూలం, ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, అది అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది మనము తెలుసుకుందాం. ఓకేనా? సో ఎక్కువ ప్రశ్నలు వేయడం కన్నా మీకు డైరెక్ట్ గా టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? లెట్ మీ షేర్ మై స్క్రీన్. మేడం, నేను డెస్క్టాప్ నుంచి నరేష్ బోడానితోనే జాయిన్ అయ్యాను. హోస్ట్ ఈస్ నాట్ అలౌయింగ్ టు షేరింగ్. ఓకే ఓకే, నాకు షేర్ యాక్సెస్ ఇవ్వండి. మీరు కోహోస్ట్ ఉన్నారు కదా సార్? బట్ నేను షేర్ చేయలేకపోతున్నాను. ఓకే. కనిపిస్తుందా నా స్క్రీన్? It is only blank. వెయిట్ లోడ్ అవ్వ. ఓకేనా? సో మనకి ఒక చిన్న బయాలజీ తెలుసుకుందాం ఇప్పుడు. సో గర్భంలో ఉన్నప్పుడు మనకి మొదట తయారయ్యేది ఏంటి చెప్పండి, తెలుసు ఎవరికైనా? అండం. అండము. శుక్లము. మొదటి ఆర్గాన్ ఓజోమ్. ఓజోమ్. ఓకే. సో మొదటి ఆర్గాన్ మనకు హార్ట్ సార్. అండము, పిండము. అన్నము, శుక్లకణము. లేదు, మనకి మొదట ఫస్ట్ తయారయ్యే ఆర్గాన్ వచ్చేసి హార్ట్. ఓకేనా? అయితే మన హార్ట్ లో ఒక లొకేషన్ ఉంటుంది. ఫస్ట్ అంటే హార్ట్ లొకేషన్ లో ఒక పేస్ మేకర్ అని ఉంటుంది. మీకు పేస్ మేకర్ అంటే ఐడియా ఉన్నారు? హార్ట్ సర్జరీ చేయించుకునే వాళ్ళు ఫేస్ మేకర్ వేయించుకుంటారు సార్. అవును, ఏఎన్ఆర్ బాక్స్ లాగా బిగిస్తారు. సో మన హార్ట్ చుట్టూ ఒకటి ఆల్మోస్ట్ ఒక 50 feet, ఇటు ఒక 20 feet, ఇటు ఒక 20 feet, 25 feet, 50 feet అంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. ఓకే. annotation. Okay. సో మన హార్ట్ చుట్టూ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. అది ఎలా జనరేట్ అవుతుందంటే యాక్చువల్లీ అంటే సృష్టి మూలము అక్కడ ఉంటుంది. ఓకేనా? అంటే ఆ పేస్ మేకర్ ఏరియాలో అది అక్కడ ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఈ 3 మనం తినే ఆహారంలో ఈ 3 ఆటమ్స్ అక్కడ కలిసి ఒక బ్యాటరీ లాగా తయారయ్యి అది ఇన్ఫైనైట్ ఇలా 8 ఇలా ఉంటది. 8 ఇలా పెడితే ఇన్ఫైనైట్ సింబల్ అవుతుంది. క్రోమోజోమ్స్. సో ఇన్ఫైనైట్ సింబల్ అంటే 8ని అడ్డంగా పెడితే ఎలా ఉంటుంది అలా. క్రోమోజోమ్స్ ఇన్ఫైనైట్. ఇలా అన్నమాట, ఇలా. ఓకేనా? సో అది అలా ఆకారంలో తిరగడం వల్ల 8 ఆకారం ఏంటంటే 8 తిరిగేటప్పుడు అది ఎలక్ట్రికల్, అంటే అదొక ఎలక్ట్రికల్ మూవ్మెంట్. అంత ఫాస్ట్ ఎలక్ట్రికల్ మూవ్మెంట్ తనను ఢీకోవడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో ఇలా జనరేట్ అవుతుంది. సో మనము మూలము దగ్గరికి వెళ్ళాలి అంటే మనము మన హార్ట్ లోపలికి వెళ్ళాలి. హార్ట్ లోపల, హార్ట్ కి బ్యాక్ సైడ్ లో వెనకల పేస్ మేకర్ దగ్గర
ఇందులో 2 ఫీల్డ్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు నా స్క్రీన్ చూసినట్టయితే ఇది అవుటర్ ఫీల్డ్, ఓకేనా. అండ్ వచ్చేసి ఓకే, ఇది కనిపిస్తుందా, ఇది అవుటర్ ఫీల్డ్, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మళ్ళీ ఇందులో ఇంకొకటి చిన్నది ఉంది చూడండి, ఇగో ఇది చిన్నది కనిపిస్తుందా, ఓకే. 2 ఫీల్డ్స్ జనరేట్ చేస్తుంది, ఓకేనా. సో 2 ఫీల్డ్స్ ఎందుకంటే మళ్ళీ అగైన్ మళ్ళీ లూసిఫర్ క్రియేషన్ వల్ల మనకి 2 ఉన్నాయన్నమాట, ఓకేనా. సో మరి అక్కడికి వెళితే మనము మూలం, ఈ చైతన్యం, ఈ శూన్యము తయారైన మొదటి చోటుకి వెళ్తాం. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి ఎంటైర్ యాక్సెస్ మనకి అక్కడ దొరుకుతుంది. అంటే నీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనము తెలుసుకోవాల్సిన చోటు వెళ్ళి వెతకవలసిన చోటు ఓకేనా. నాకు అందుకనే మీకు జీసస్ సింబల్స్ లో చూసినట్లయితే కూడా సింబల్ పోలి ఉంటుంది, అవునా. ఓకే, సో మన పురాణాల్లో కూడా ఛందోదయ ఉపనిషత్, మీరు ఉపనిషదాలు వింటే ఉండుంటారు. నా బ్యాటరీ అవుతుంది, ఓకే. నా వాయిస్ లో ఏం ప్రాబ్లం లేదు కదండి. నేను వన్ సెకండ్. నో ప్రాబ్లం సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఛందోదయ ఉపనిషత్తులో ఓకే ఒకటి వర్స్ అంటే 8వ చాప్టర్, దాంట్లో సెక్షన్ 1, 2లో ఇది ఒకటి సాంస్క్రిట్ లో ఉంటుంది. సో అది ఏంటి అంటే దాని డిస్క్రిప్షన్ చూద్దాం. సో శిష్యుడు అడుగుతాడు అనమాట, గురుగారు హార్ట్ లో ఏముంటుంది అని. అప్పుడు టీచర్ ఏంటంటే అక్కడ ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ లో దేర్ ఈస్ ఎనీథింగ్ విత్ ఇన్ ది స్పేస్, అందులో ఏమైనా ఉందా గురుగారు, ఆ స్పేస్ గొప్పతనం ఏంటి, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు టీచర్. అప్పుడు టీచర్ అంటాడు, ఎస్, మనము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటాడు, ఓకేనా. సో ఇది ఏంటంటే 8.1.2 అనేది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ దాంట్లో ఉంటుంది, అంటే నెక్స్ట్ దాన్ని ఏమంటారు వీటిని నాకు ఎంత తెలియదు, బట్ చాప్టర్, నెక్స్ట్ చాప్టర్. ఓకే. సో దానికి ఆన్సర్ ఏంటంటే ద స్పేస్ ఇన్ ద హార్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ స్పేస్ అవుట్ సైడ్, హెవెన్ అండ్ ఎర్త్ ఆర్ బోత్ విత్ ఇన్ ఇట్. అండ్ ఆల్సో తెలుగు చెప్తాను. సో ఈ స్పేస్ ఎంత పెద్దదంటే బయట నువ్వు చూసే ఎంత స్పేస్ ఉందో నీ కళ్ళతోటి అంత పెద్దది. దాని లోపట హెవెన్ అంటే స్వర్గము, భూమి, మంట, గాలి, సూర్యుడు, చంద్రుడు, చుక్కలు, ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద స్పేస్. అంటే నీ కంటికి కనిపించే అన్నీ అంతా ఉంది, నీ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ నాట్ డస్ నాట్ హ్యావ్, అంటే నీ కంటికి కనిపించేది సర్వం అందులో ఉంది అని మన ఉపనిషత్తులో ఎప్పుడో రాసి పెట్టారు, ఓకేనా. సో ఫర్ క్లియర్, అంటే నేనేం చెప్తున్నానంటే నేను చెప్పేది సైన్స్ ప్రకారమైన, మీరు హార్ట్ మ్యాథ్ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత, అంటే హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళ హార్ట్ గురించి రీసెర్చ్ చేస్తుంటారు. సో మనకి ఒకటి ఫీల్డ్ ఉంటుంది అనమాట, ఆ ఫీల్డ్ సైన్స్ పరంగా చెప్తున్నాను. వేరే మతంలో జీసస్ అని చెప్పింది ఉంది, మన చందోదయ ఉపనిషత్తులో కూడా. సో మరి ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందామా. సో ఫర్ క్లియర్ రైట్. ఓకే, క్లియర్ క్లియర్ సార్. సో 1 సెకండ్, నేను కొన్ని టాపిక్స్ అనుకోండి, ఒక నిమిషం అండి. ఓకే, ఓకే. సో ఈ హార్ట్ చెప్పుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం, ఓకేనా. సో బ్రెయిన్ అనేది
రెండు అంటే బ్రెయిన్ లో అంటే బ్రెయిన్ అనేది పోలరైజ్డ్ అంటే మ్యాగ్నెట్ లాగా నార్త్ పోల్ సౌత్ పోల్, పాజిటివ్ నెగిటివ్, మేల్ ఫీమేల్ లాగా రెండు భాగాలు ఉంటాయి. ఓకేనా? సో మీకు ఎప్పుడైనా మీరు తోత్ అని ఎప్పుడైనా విన్నారా? ఈ పిరమిడ్ కట్టిన వ్యక్తి, అతని పిరమిడ్ కట్టింది మన భూమి 5వ తలం నుంచి 3వ తలంకి పడిపోయినప్పుడు మళ్ళీ అతను ఎంతో మంది మాస్టర్లను కలిసి ఎలా దీన్ని మళ్ళీ 5వ తలానికి తీసుకెళ్ళాలి అని, 5th డైమెన్షన్ కి తీసుకెళ్ళాలి అని అతను ఎంతో శ్రమ చేసి అతను ఆల్మోస్ట్ గత 50,000 సంవత్సరాల నుంచి ఇంకా అతను అదే బాడీలో జీవంగా బతికి ఉంటున్న ఒక వ్యక్తి. పిరమిడ్ కట్టింది అతను. సో అతను ఆల్మోస్ట్ ఒక కొన్ని 50,000 దాటి 1,00,000 సంవత్సరాల తర్వాత అంటే అతను కూడా మహా పెద్ద మేధావి. అతను చివరిగా తెలుసుకున్నది ఏంటంటే, మనం బ్రెయిన్ లో ఉండి క్రియేట్ చేసామనుకోండి, బ్రెయిన్ లో మనకి బీమ్స్ ఉంటాయి. ఓకేనా? మనము బ్రెయిన్ లో ఉండి క్రియేట్ చేసిన మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి జరగాలి అనుకున్నాం అనుకోండి, మంచి జరగాలని ఒక వేవ్ ఇలా వెళ్తుంది, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వేవ్ వెనక్కి వెళ్తుంది. అర్థమవుతుందా? సో బ్రెయిన్ పోలరైజ్డ్ అంటే నువ్వు బ్రెయిన్ లో ఉండి నువ్వు ఏమైనా కోరుకుంటున్నప్పుడు అది వెళ్తుంది ఆ విశ్వంలోకి, దాని ఆపోజిట్ కూడా వెళ్తుంది. కానీ మనము హార్ట్ లో ఉండి క్రియేషన్ చేసినప్పుడు అలా జరగదు. అంటే నువ్వు హార్ట్ లో ఉండి చేస్తున్నావు అంటే నువ్వు మూలం దగ్గరికి వెళ్ళి మూలం నుంచి సృష్టిస్తున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సైన్స్ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే సెంటర్ లో ఉంటే మనకి స్టెబిలిటీ ఉంటుంది. సెంటర్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరకట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టెంట్ అనుకోండి, టెంట్ సెంటర్ లో ఫస్ట్ పెట్టిన తర్వాత మిగతా అడ్జస్ట్ చేయాలి, లేదా ఫస్ట్ ఇవన్నీ పెట్టిన తర్వాత అలాంటిది అనుకోదండి. అంటే సెంటర్ నుంచి వెళ్ళి తయారు చేస్తే మనకి ఆపోజిట్ అనేది క్రియేట్ అవ్వదు. అంటే వేరే చోట కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా వేరే చోట ఎఫెక్ట్ అవ్వదు. సో ఎగ్జాక్ట్ గా మనం ఏం కోరుకుంటామో అది తయారవుతుందని అతను తెలుసుకుంటాడు అన్నమాట చివరిగా. సో బ్రెయిన్ లో ఉండి మనము కోరికలు కోరుకున్నప్పుడు లేదా ఏమైనా ప్రేయర్ చేసినప్పుడు దానికి మనకి పాజిటివ్ అదే ఆ ప్రేయర్ వెళ్తుంది, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్రేయర్ కూడా మనకి వెనక్కి వెళ్తుంది అన్నమాట. అందుకనే మనము ఇంతమంది భూమి మీద మంచి శాంతి జరగాలని కోరుకుంటున్నా కూడా ఇంకా మనకి రాకపోవడానికి కారణం కూడా ఏంటంటే మనం బ్రెయిన్ లో ఉండి మనము కోరికలు మేనిఫెస్టేషన్ చేస్తున్నాం. ఓకేనా? సో మనం ఇప్పుడు హార్ట్ లోపలికి ఎలా వెళ్ళాలనేది ఒక మెడిటేషన్ చూపిస్తాను. సో ఫస్ట్ హార్ట్ లోపలికి వెళ్ళాలంటే నేను చెప్పేదంతా నేను ఈ ఆథర్ని ఫాలో అవుతాను, డ్రున్ వాలో అని అతను చూపిస్తాను మీకు. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ రాసింది ఇతను. ఓకేనా? నేను చెప్పా కదా అతను వేరే హయ్యర్ కాన్షియస్నెస్ నుంచి ఈ భూమి మీదకి వచ్చాడని. ఇతనే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ బుక్ రాసింది ఇతనే. సో ఇతనే చెప్పిన బుక్ లోనే లివింగ్ ఇన్ ద హార్ట్ అనే టాపిక్ లో నేను చెప్తున్నాను. ఓకేనా? అంటే మీకు రిఫరెన్స్ కోసం. సో ఇది బిగ్గెస్ట్ సీక్రెట్ ఇన్ ద ఎర్త్ లో దాచబడిచిన పెద్ద సీక్రెట్ ఏంటంటే హార్ట్ లోపలికి, హార్ట్ అనేది మన మూల చైతన్యానికి వెళ్ళే దారి అని. ఓకేనా? సో మరి మూల చైతన్యం ఆ సోర్స్ కి వెళ్ళాలి అంటే నువ్వు అంటే మనకి ఫస్ట్ అతను ఏమంటాడంటే మన భూమి వచ్చేసి మనమందరం ఇక్కడ జీవిస్తున్నాం కదా, అలా అంటారు. ఇప్పుడు మీరు ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మన పూర్వీకులు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ప్రాణి ఎలా ఉంటుంది తెలుసా భూమిలో? సో మనకి ఎర్త్ ఉంటుంది కదా, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అంటే ఏ ప్రాణి అయినా సరే ఇంక్లూడింగ్ మనిషి అయినా సరే మొదట
మనకి అబారిజినల్స్ అని ఫస్ట్ ఆస్ట్రేలియన్స్. వాళ్ళంటే భూమి మట్టిలో నుంచి వెళ్ళి మనిషి ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు చిన్న పురుగులు ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, అది సహజంగానే అక్కడ కుళ్ళిపోయిన దాంట్లో నుంచి వెళ్ళి తయారవుతుంటుంది తెలుసా. సో అప్పుడు అది అలానే తయారవుతున్నప్పుడు దానికి తల్లి ఎవరు? భూమాత. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఏ ప్రాణి అయినా సరే, ఏ స్పీషీస్ అయినా, ఏ ప్రాణి అంటే కోతి అయినా, కుక్క అయినా, లేకపోతే రకరకాల పురుగులు, పక్షులు ఏవైనా సరే, ఫస్ట్ అవి మొదట భూమిలో నుంచి వెళ్ళి వస్తాయి. మనుషులు కూడా అయినా సరే భూమిలో నుంచి వస్తుంది. అది ఎవరు తయారు చేస్తారంటే భూమాత తయారు చేస్తుంది. అంటే నెక్స్ట్ ఏ ప్రాణి తయారవ్వాలి అనేది ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ నెక్స్ట్ స్పీషీస్ ఏముండాలి, దాని ఆపరేషన్ ఏముండాలి అనేది అందులో అది డిసైడ్ చేస్తుంది. ఆ స్ట్రక్చర్, నెక్స్ట్ స్ట్రక్చర్ ఏముండాలి అనేది అది తయారు చేస్తుంది. ఓకేనా? సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి భూమి, మనందరికి తల్లి వచ్చేసి భూమి. ఓకేనా? మరి తండ్రి ఎవరు అంటే సూర్యుడు. ఇప్పుడు భూమి ఈ సూర్యకిరణాలని తీసుకొని, అంటే సమ్ కైండ్ ఆఫ్ సెక్షువల్ ఎనర్జీ అనమాట, సూర్యుడి నుంచి వచ్చే కిరణాల శక్తి. సో మనకి ఆ కిరణాలు తీసుకొని, అది ఆ ఎనర్జీ తీసుకొని ఇది భూమి తను ఎదుగుతుంది. మనమందరము భూమి యొక్క పిల్లలం. మనమంటే మనుషులం ఒక్కటమే కాదు, పక్షులు, జంతువులు, చెట్లు, పురుగులు ఏవైనా సరే ఆ భూమాత యొక్క బిడ్డలు మనమందరం. ఓకేనా? సో మనము ఈ హార్ట్ లోపలికి వెళ్ళాలి, ఈ హార్ట్ ద్వారం అంటే మూలానికి వెళ్ళాలి అంటే మనము భూమాతని, తల్లిని, తండ్రిని ఆ ప్రేమ కనెక్షన్ మనకు ఉండాలన్నమాట. అర్థమవుతుంది? ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇంట్లో కానీ, నువ్వు ప్రేమగా మాట్లాడితేనే అతను వచ్చి ప్రేమగా మాట్లాడతాడు. అవునా కాదా? మనకి నువ్వు ప్రేమగా అడిగితేనే ఎవరైనా ఇస్తారు. నువ్వు డిమాండింగ్ గా, కోపంగా అడిగితే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు, నీ దగ్గరికి రారు. ప్రేమగా చూస్తేనే, మనం ప్రేమగా ఎవరికైనా హాయ్ అంటేనే హాయ్ అంటారు. అంటే ఆ లవ్ కనెక్షన్ అనేది ఇస్తూనే మనకి రిసీవ్ చేసుకుంటాం. అలానే మనము భూమి పట్ల మనము ప్రేమ భావన ఉన్నప్పుడు, మనము భూమికి మన ప్రేమ పంపించినప్పుడు మనకి తల్లి కాబట్టి తను ఎప్పుడు మనం ఏం చేసినా మనల్ని ప్రేమిస్తుంది. నువ్వు నేను మంచోడిని కాదు, నేను ఎన్నో పాపాలు చేశాను అని అనుకున్నా కూడా అలా నన్ను భూమాత ప్రేమిస్తుంది లేదా అని అనుకోవడానికి వెళ్ళలేదు. తను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తుంది, ఎందుకంటే మనమందరం ఎప్పుడు తన బిడ్డలమే. ఓకేనా? అలాగే సూర్యుడు కూడా. సో ఒక మెడిటేషన్ ఉంటుంది, ఒక మెడిటేషన్ చెప్తాను. సో ఆ మెడిటేషన్ ప్లస్ దాని ముందు ఒక చిన్న ప్రాక్టీస్ ఉంటుంది. బాడీ లోపల ఎలా మూవ్ అవ్వాలి అంటే, మనము ఈ సోర్స్ హార్ట్ బ్యాక్ సైడ్కి ఎలా వెళ్ళాలి, ఆ వర్టెక్స్ లోపలికి ఎలా వెళ్ళాలి అనేది మనం ఒకసారి ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనము ఎర్త్కి, సన్కి కనెక్షన్ మనం చేసుకోవాలి. తర్వాత ఆ వర్టెక్స్ లోపలికి వెళ్ళడానికి మనకి భూమాత అనుమతిస్తుంది. అంటే నేను చెప్పేది ఇక్కడ, ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక్కసారి చేస్తే మీరు వెళ్ళిపోతారు, దాని లోపలికి వెళ్ళగలుగుతారు అని మనము ఖచ్చితంగా చెప్పలేము. ఏదైనా సరే ప్రాక్టీస్, మీరు ప్రాక్టీస్ చేయగా అంటే మన కాన్షియస్నెస్ ని కూడా ప్రాక్టీస్ చేయించాలి. అక్కడికి లోపలికి తీసుకెళ్ళడం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఒక రోజు నీకు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది నిజం అనేది. ఏంటండి ఎవరో మాట్లాడుతున్నారా? క్వశ్చనా? సో ఫార్ క్లియర్ కదా? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంటే ప్రాక్టీస్ అనేది ఎలా స్టార్ట్ చేస్తామండి? చెప్తా. ఓకే. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా జీసస్ ఎందుకు ఇలా చూపిస్తుంటాడని? ఊరికే ఫోటోలలో ఉంటుందని దాని వెనుక రహస్యం ఏంటని? ఓకే, ప్రేమతత్వం అనేది అర్థమైంది సార్. సరే నేను ఇప్పుడు మీకు మనం అందరం ఇప్పుడు మీకు ఫస్ట్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేయాలి అనేది, ఎలా ఇది ఉంటుంది అనేది. తర్వాత ఫైనల్ గా నేను గైడెడ్ మెడిటేషన్ చూపిస్తుంటాను. మీరందరూ కళ్ళు మూసుకున్న తర్వాత ఫాలో అవ్వాలి. ఫస్ట్ థియరీ వినండి, ఓకేనా? సో మనము ఫస్ట్ ఎర్త్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, మనము మామూలుగా మీరందరూ కళ్ళు మూసుకుంటారు కదా, కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండి
ప్రకృతిలో మీకు చాలా ఇష్టమైన ప్లేస్ ఏదైనా సరే, మీకు ఏదైనా మీ ఇల్లు అంటే చాలా ఇష్టం, లేదా మీ ఇంటి పక్కన పార్క్ అంటే ఇష్టం, లేదా అడవి అంటే చాలా ఇష్టం, లేదా ఒకసారి నేను కొడైకెళ్ళాను వెళ్ళాను, లేదా కాశ్మీర్ వెళ్ళాను, అక్కడ చాలా బాగా నచ్చింది. ఏదో ఒకటి భూమికి సంబంధించిన ప్రకృతి మీరు ఆ ప్లేస్ ఊహించుకోండి. ఆ ఆ ఆ ప్రకృతి, ఆ చోటు, దాని మీద మీకు కలిగే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అది ప్రేమ. ఓకేనా? ఆ ప్రేమని మీరు ఇప్పుడు మన వెన్నపూస నుంచెల్లి అంటే టాప్ నుంచెల్లి మనకి వెన్నపూస అంటే మొత్తంగా ఒక ట్యూబ్ లైట్ లాగా ఒక బీమ్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది మనందరికి. ఓకేనా? మనం ఆ బీమ్ ద్వారా మన ప్రేమని భూమికి పంపిస్తూ, భూమి లోపల సెంటర్లో భూమాత యొక్క హృదయం మధ్యలో మన ప్రేమని వెళ్తున్నట్టుగా ఊహించుకోవాలి. మన ప్రేమని భూమాతకి పంపించినట్టుగా ఊహించుకోవాలి. తర్వాత మనము వెయిట్ చేయాలి. ఓకేనా? ఖచ్చితంగా భూమాత రెస్పాండ్ అయ్యి తను కూడా తన ప్రేమని ఒక బంతిలాగా చేసి అదే బీమ్ ద్వారా మీకు పంపిస్తుంది. అదంతా మనము శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఫీల్ అవ్వాలి. అంటే విజువలైజేషన్ చేసుకుంటూ ఫీల్ అవుతూ ఉండాలి, రెండు, విజువలైజేషన్ అండ్ ఫీలింగ్. ఓకేనా? నెక్స్ట్ ఆ కనెక్షన్ అలానే వండుకుంటూ మనము నెక్స్ట్ మన ప్రేమని, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు మనకి తండ్రి అన్నమాట. సో తన ప్రేమ, సూర్యుడు మనకిచ్చే శక్తి, ఈ సూర్యశక్తి వల్లే ఎన్నో ప్రాణులు, ఎన్నో జీవాలు అన్ని బతుకుతున్నాయి భూమాత అంటే దానికి కారణం మన తండ్రి సూర్యుడు. ఓకేనా? అతనిచ్చే ఆ ప్రేమ, ఆ శక్తి వల్లనే మనమందరము, మన భూమాత అందరము నడుస్తుంది. సో ఆ భావన ఉండాలి మనసులో, సూర్య భగవానుడి వల్ల మనము ఇక్కడ ప్రాణం ఉంది, నడుస్తుంది అంటే. సో ఆ ప్రేమని మళ్ళీ అదే మనం బంతిలాగా చేసి మన తలలో నుంచి సూర్యుడికి వెళ్తున్నట్టుగా మనము విజువలైజేషన్ చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి. తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత సూర్యుడు మన తండ్రి, అతను కూడా ఖచ్చితంగా మనని ఎప్పుడూ ఇష్టపడే ప్రేమించే ఒక తండ్రి బంతి రూపంలో నీకు పంపిస్తాడు మన అదే బియ్యంలో నుంచి. ఓకేనా? సో ఆ తండ్రి ప్రేమ కూడా ఒళ్ళంతా, నీ శరీరం అంతా నిండిపోయినట్టు మనము విజువలైజేషన్ చేసుకొని ఫీల్ అవ్వాలి. ఓకేనా? సో తల్లి తండ్రి వాళ్ళిద్దరూ కలుస్తారనమాట. మనము వాళ్ళ చైల్డ్, మనం ఒక దివ్యమైన వాళ్ళ బిడ్డలం. ఓకేనా? ఇది ఒక పార్ట్. ఓకేనా? ఇది ఒక పార్ట్. నెక్స్ట్ మనం ఇప్పుడు బాడీలో ఎలా మూవ్ అవ్వాలి అనేది నేను ఇప్పుడు ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చేసి ఫస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మీరందరూ కొంచెం నార్మల్ గా కూర్చొని కళ్ళు మూసుకోండి. మీరందరూ కుదిరితే మీరందరూ స్క్రీన్ ఏమంటారు వీడియోస్ ఆన్ చేయండి. మీ అందరికి ఆడియో క్లియర్ ఉంది ఇప్పటి వరకు అయితే? నేను డౌట్స్ ఉన్నాయి ఏమన్నా? ఏం డౌట్స్ లేవు ఎవరికి? జనరల్ ఓకే. సో అందరు రెడీయా? రెడీ. ఓకే. మనం మేడం సుజాత మేడం కూడా రెడీయా? మేడం మీరు కనిపించట్లేదు మేడం? లేదు. ఓకే. ఓకే. సో స్టార్టా? ఓకే. ఓకే. అందరు కళ్ళు మూసుకోండి. ముక్కుతోని శ్వాస తీసుకొని 3 times నోటితో వదిలేసేయండి. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి మీలో బాడీలో. ఇప్పుడు మీరు అంటే మీ చైతన్యం మీ శరీరంలో మొత్తం వ్యాపించి ఉంటుంది, లేదా మీ శరీరం బయట కూడా ఉండొచ్చు. సో ఎక్కడ ఉన్నా సరే మీ చైతన్యం అంతా మీ తల మధ్య భాగంలోకి వచ్చి ఒక గుండ్రని
మార్బుల్, చిన్న మార్బుల్ బంతి లాగా తయారవ్వాలని కోరుకోండి. ఫీల్ అవ్వండి. ఇప్పుడు మెల్లిగా ఆ బంతి, చిన్న బంతి, ఆ చైతన్యం మీరు మెల్లిగా తలలో నుంచి కిందికి మెల్లిగా దిగుతూ దిగుతూ గొంతు దగ్గరకు వచ్చి ఆగండి. చూడండి, ఆ గొంతు లోపల ఆ సాఫ్ట్నెస్ అదంతా ఫీల్ అవ్వండి. మీకు తెలుస్తూ ఉంటుంది, మీకు పల్సింగ్ వస్తూ ఉంటుంది. డబ్ 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 ఫీల్ అవుతూ ఉంటుంది. మెల్లిగా మీరు ఇంకొంచెం కిందికి దిగి కుడి భుజం వైపు వెళ్ళండి. అలానే కుడి చేతిలో నుంచెల్లి మోచేతి నుంచెల్లి అరిచేతి వరకు మీరు ప్రయాణించండి. ఆ అరచేతి లోపల ఉన్న లోపటి నరాలు, కండరాలు, రక్తం, ఎముకలు అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. పల్సింగ్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మెల్లిగా చేతి నుంచి వెళ్ళి భుజంకి వచ్చి మళ్ళీ గొంతు దగ్గరికి వచ్చి ఆగండి. మళ్ళీ మెల్లిగా మీ తల మధ్య భాగంలోకి వచ్చేసేయండి. మెల్లిగా అందరూ కళ్ళు తెరవండి. ఓకే, సో మీలో ఎవరైనా ఈ అనుభవం చెప్తారా? ఇలా మీకు ఎలా అనిపించింది? ఎవరైనా? సార్ మీరు చెప్పినట్టుగా ఇక్కడ లబ్డబ్మని నెక్ దగ్గర కొట్టుకోవటము, ఇక్కడ రౌండ్ గా మూమెంట్ తిరగటము ఒక బాల్ లాగా, ఇక్కడ లబ్డబ్ కొట్టుకోవటము, ఈ నరాలన్నీ దాన్ని ఇలా ఫీలింగ్ రావటము, మళ్ళా ఈ బాల్ ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారు, అలా అనిపిస్తుంది నాకు, బాల్ ఏదో తిరుగుతున్నట్టు. అంటే మీరు 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 బ్యాలెన్స్డ్ గా ఉన్నారు, మీకు బాగా తెలుసు. ఇంకోరైనా అంటే మీ చక్రాస్ కొంచెం ఎక్కువ బ్యాలెన్స్ లో కరెక్ట్ గా ఉన్నాయని తొందరగా కొంచెం ఫీలింగ్ బాగా తెలుసు. ఇంకోరైనా చెప్తారా? ఇంకోరికి ఏమైనా అనిపించిందా? నాకు బాల్ క్రియేట్ అయ్యి నెక్ దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ హ్యాండ్ భుజం మీదకి వచ్చి చేతిలోకి వచ్చిన తర్వాత చాలా హెవీ వెయిట్ అనిపించిందండి. అక్కడి నుంచి మళ్ళీ మీరు రివర్స్ తీసుకోండి, మళ్ళీ నెక్ దగ్గర తీసుకురండి అంటే అప్పుడు తీసుకొచ్చినప్పుడు అక్కడ కొంచెము టర్న్ అయినట్టుగా అనిపించింది. మీరు కళ్ళు తెరవండి అని చెప్పేశారు. నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పుంటాను. మీరు యాక్చువల్లీ టైం అవుతుందనో మరి ఏంటో, మరి మీకు ఓకేనా? మీకు లేట్ అవుతుంది? నో ప్రాబ్లం, నేర్చుకోవడానికే కదా. బట్ దిస్ ఈస్ బిగ్గెస్ట్ సీక్రెట్ ఆన్ ఎర్త్. ఓకే,
సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు ఇప్పుడు అది సార్ ఇప్పుడు మీరు చెప్పింది భూమికి కనెక్ట్ అయినట్టా లేకపోతే సూర్యుడికి కనెక్ట్ అయినట్టా? హార్ట్కి. మీరు బాడీలో ఎలా మూవ్ అవ్వాలో ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు అంతే. ఓకే ఓకే సార్. నేను అది చేపిస్తాను. బాడీలో మనం ఎలా మూవ్ అవ్వాలి అనేది ఒక ప్రాక్టీస్ సెషన్. ఇప్పుడు మీకు ఇప్పుడు బాల్ క్రియేట్ చేసుకోమని చెప్పా కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు ఈ ఈ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి రెండు. ఎస్ సార్ కనిపిస్తున్నాయి. ఒకటి బిగ్ది ఒకటి స్మాల్ది. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. సో సారీ, మీరు బంతిలాగా క్రియేట్ అయిన తర్వాత నెక్ లోపలికి వచ్చి ఆగిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు చేయి దగ్గరికి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఈ ఫీల్డ్ ఉంది కదా, అవుటర్ ఫీల్డ్ ఇన్నర్ ఫీల్డ్, మీరు ఏమనుకోవాలంటే ఈ అవుటర్ ఫీల్డ్ ఇన్నర్ ఫీల్డ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన హార్ట్ పేస్ మేకర్ సెల్స్ లోపట నుంచి తయారవుతుంది. దీనికి మూలం అంటే దీని అక్కడి నుంచి తయారవుతుంది. సో అదే మూలానికి వెళ్ళే మార్గం. సో మీరు ఏమనుకోవాలంటే గొంతు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ అనేది కాసేపు గొంతు దగ్గర ఉండి ఈ ఫీల్డ్ అనేది ఒకసారి అంతా చూడండి, ఫీల్ అవ్వండి, మీకు కొంచెం తెలుస్తుంటుంది. దాని తర్వాత ఈ ఇన్నర్ ఫీల్డ్ ఒకసారి ఫీల్ అవ్వండి, చూడండి, విజువలైజేషన్ చేసుకోండి. తర్వాత జస్ట్ మీరు ఒకటి సంకల్పం చేసుకోండి, ఈ ఫీల్డ్ తయారయ్యే మూలానికి నేను వెళ్తున్నాను అని అనుకోండి. అనుకున్న తర్వాత పోతూనే ఉంటారు. మీకు పోతున్నట్టు ఊహించుకోవాలి. పోతున్నట్టు పోయి ఇంకా ఆగిపోయాను అని నీకు తెలుస్తుంది. అప్పుడు మీరు అవుటర్ ఫీల్డ్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడికి వెళ్తారు. మీరు అందులోకి వెళ్ళి ఆగిపోతారు, అక్కడికి వెళ్ళి ఆగిపోతారు. మీకు అలా ఫీల్ వస్తుంది. అందులో మళ్ళీ ఆ స్పేస్ మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. మీ పూర్వ జన్మ అనుభవాలు లేదా మీ ఏమంటారు మీ రకరకాల మీ సోల్ బట్టి మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఓకేనా? కొంతమందికి గుహ కనిపించవచ్చు, కొంతమందికి పెద్ద గార్డెన్ లాగా కనిపించవచ్చు. సంథింగ్ మీకు నేను చెప్పాను. ఇప్పుడు చెప్తే మీరు అదే ఊహించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సో ఎవరికి ఏది కనిపిస్తుందో అది నేను చెప్పలేను. సో దాని లోపల మళ్ళీ ఫస్ట్ ఇప్పుడు మీరు ఈ అవుటర్ ఫీల్డ్ ఎక్కడికి అవుటర్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యే స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళాలి అనుకుంటారు. అది ఎక్కడ ఉంటుందంటే గుండె వెనక భాగంలో ఉంటుంది అనమాట. ఒక వర్టెక్స్ లాగా ఉంటుంది. మీరు ఏమంటారు, ఇప్పుడు మీరు బంతిలాగా అయ్యి గొంతు దగ్గరకు వచ్చారు కదా, అలానే కొంచెం కిందికి దిగి గుండె వెనక ఉండి చూడండి. వెనక ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అనాహత చక్రమా సార్? కాదు, అనాహత చక్రం కాదు. అనాహత చక్రం కాదు. అనాహత చక్రంకి దీనికి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఓకేనా? హైపోథాలమస్ అంటే ఇక్కడ ఉంటుంది. ఓకేనా? సో మీరు గుండె వెనకకి వెళ్ళి అంటే మీరు జస్ట్ అలా ఫీల్ అవ్వండి. అంటే గుండె జీసస్ వాడిన టెక్నిక్ ఏంటంటే గుండె వరకు వెళ్ళి గుండె బ్యాక్ వెళ్ళి దాని లోపలికి వెళ్ళడం అనమాట. అతను ఫాలో అయిన ప్రొసీజర్ అది. గౌతమ బుద్ధుడు ఫాలో అయిన ప్రొసీజర్ కూడా అందరూ అక్కడికి వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీలింగ్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే
జస్ట్ ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్ స్టార్టింగ్ పాయింట్ గుండె వెనకాల వర్టెక్స్ లో ఉంటుంది, సుడిగుండం లాగా అక్కడి నుంచి తయారవుతుంది. అందులోకి నేను వెళ్తున్నాను అని సంకల్పించుకోండి, అనుకుని మూవ్ అవుతున్నాను ఫీల్ అవ్వండి. మూవ్ అయిన తర్వాత లోపలికి వెళ్తారు. ఓకేనా? వెళ్ళి 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 వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోతారు. ఓకేనా? అంటే ఆగిపోయారు, వచ్చేసిన అని మీకు ఒక ఫీలింగ్ అలాగా అనిపిస్తుంది. ఓకే, ఫీలింగ్ వస్తుంది. తర్వాత అక్కడ కాసేపు ఉండండి. ఓకేనా? కొంతమందికి అక్కడే ఉండబోతే అక్కడే ఉండండి, అక్కడ మీకు మంచిగా అనిపిస్తుంటుంది చాలా మందికి. తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ లో మీకు ఇంకొక చిన్న టైనీ ప్లేస్ ఉంటుంది, ఏది? ఈ సెకండ్ వర్టెక్స్. ఓకేనా? ఈ సెకండ్ వర్టెక్స్ ఉంది కదా, సెకండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? అంటే ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఇంకొక ప్లేస్ ఉంటుంది అనమాట. ఓకేనా? మీరు అలా ఫీల్ అవ్వండి. అక్కడ ఇంకొక చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్టింగ్ పాయింట్, అదేంటంటే యాక్చువల్ మూలం. ఓకేనా? దానిలోకి వెళ్తున్నట్టుగా భావన చేయండి, ఇమాజినేషన్ ఫీల్ అవి స్టార్ట్ అవ్వండి. పోతూనే ఉంటారు పోతూనే ఉంటారు పోతూనే ఉంటారు, పోయిన తర్వాత ఆగిపోయాను అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? అది మీరు సృష్టి మూలం చైతన్యం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నట్టు అర్థం. ఓకేనా? సో ఆ ప్లేస్ లో మీకు ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకోవడానికి అది చోటుకి మీరు చేరుకున్నారు, అక్కడే మీకు అంతా దొరుకుతుంది. ఓకేనా? సో ఇది ప్రొసీజర్. ఓకేనా? అందరికి అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ క్లియర్ మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. ఒక్కసారి చెప్పండి సార్. ఓకే, నేను స్క్రీన్ వద్దులే. సో మనము బాల్ లాగా ఫీల్ అయ్యి గొంతు వరకు వస్తాం కదా, వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది మన చుట్టూ, అది ఫీల్ అవ్వాలి. ఓకేనా? అది ఫీల్ అయ్యి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హార్ట్ వెనకాల ఆ పేస్ మేకర్ లొకేషన్ దగ్గర ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అక్కడికి మనము చేరుకుంటున్నాము అని, అక్కడికి నేను వెళ్ళాలి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, ప్రయాణం మొదలు పెట్టాను అని ఫీల్ అవ్వాలి. ఆ బంతి మీరు మూవ్ అవ్వాలి, ఆ బంతి మూవ్ అవుతున్నట్టు మీరు మూవ్ వెళ్తున్నట్టు. ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి చేయికి తీసుకెళ్ళా కదా, అవును, అలాగే అక్కడికి వెళ్ళాలి, గొంతు నుంచి హార్ట్ వెనకాలకు వెళ్ళాలి. ఆ వలయం తయారయ్యే చోటు అక్కడికి వెళ్ళాలి అని మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చేయి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోయారు కదా, అవును, ఇక్కడి నుంచి ఇక్కడ దిగాలంటే దిగారు కదా, అలానే అక్కడికి వెళ్ళాలి అని అనుకోండి. వెళ్తున్నాను అనుకోండి, అంతే. మీ బాడీ మీ ఇంట్యూషన్ తీసుకెళ్ళిపోతుంది అక్కడికి. ఓకే, మీ ఇంట్యూషన్ తీసుకెళ్తుంది, ఏం కంగారు పెట్టకండి. ఇది ఒక్కసారి కాదు, మీరు చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు చేస్తుండండి. పర్ఫెక్ట్ గా అక్కడికి ల్యాండ్ అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతారు, కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ అంతా యాక్సెస్ అవ్వడం అనేది మీ కాన్షియస్నెస్ నేర్చుకుంటుంది. అక్కడ దానికి అంత ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది అనే దానికి అర్థమవుతుంది చేయగా. ఓకే, నెక్స్ట్ ఇదొక పార్ట్. ఓకేనా? మనము ఇప్పుడు మీకు ఫస్ట్ పార్ట్ చెప్పాను కదా, కళ్ళు మూసుకొని ప్రకృతిలో మంచి చోట ఒకటి ఊహించుకొని, అది దాని మీద ప్రేమ భావనతోటి మీరు ప్రేమ అంతా మీ బంతిలాగా చేసి మనం భూమాత హృదయానికి పంపిస్తున్నట్టు ఫీల్ అవ్వాలి, విజువలైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ భూమాత కూడా ఆ ప్రేమని స్వీకరించి తను కూడా తన ప్రేమని మనకి పంపిస్తుంది. అప్పుడు మన శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఆ కనెక్షన్ అలానే ఉండాలి అని మనసులో కోరుకొని నెక్స్ట్ మన తండ్రికి మన ప్రేమను పంపించాలి, ఫీల్ అవ్వాలి. మన తండ్రికి ఇచ్చే మనకి ఆ సూర్యకిరణాలు, ఆ సూర్యశక్తి, ఆ ప్రేమ వల్ల మనము ఇలా జీవిస్తాం. కాబట్టి మనకి మన ప్రేమని పంపిస్తాం మన తండ్రి, ఫీల్ అవ్వాలి. తండ్రి ఆ ప్రేమను స్వీకరించి ఆ తండ్రి తన ప్రేమని మనకి పంపిస్తాడు. అప్పుడు బాడీలో అన్ని తండ్రి శక్తులు అన్ని కలిసిపోయినట్టు ఫీల్ అవ్వండి. తర్వాత మీరు నెక్స్ట్ ఈ కనెక్షన్ ఇలానే ఉండాలి అని కోరుకోండి. ఓకేనా? కోరుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి?
మీరు ఎక్కడున్నా బంతిలాగా ఫామ్ అయ్యి తల మధ్యలోకి రావాలి అని ఊహించుకోండి, ఫీల్ అవ్వాలి. విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్ రెండు ఉండాలి. నెక్స్ట్ మెల్లిగా మూవ్ అవుతూ గొంతు దగ్గరకు వచ్చి ఆగాలి. ఆగిన తర్వాత ఆ ఫీల్డ్ అంతా ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని మూవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ ఇంట్యూషన్ తీసుకెళ్ళిపోతుంది అక్కడికి. క్లియర్? Clear. సో సార్ ఇన్స్ట్రక్షన్ గైడెడ్ గా ఫస్ట్ చేయించండి సార్ మనము ఒకసారి మన మీరు మొత్తం. ప్రేమని మంచి అంటే మనకు నచ్చిన ప్లేస్ నుంచి ఒక ప్రేమ భావనని భూమాతకి పంపిస్తున్నట్టుగా ఫీల్ ప్రేమ భావన కలగడానికి మీకు ఇష్టమైన ప్లేస్ ఒకటి ఊహించుకోండి అని చెప్తున్నాను. మన హృదయంలో మన ఫస్ట్ ప్రేమ భావన స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఒక పిక్చర్ అది చూస్తేనే స్టార్ట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు రాక్షస ముఖం చూసి ప్రేమ, రాక్షసుడి ఫేస్ చూసి ప్రేమ ఊహించుకోవాలంటే ప్రకృతిని చూస్తేనే మనకి ప్రేమ. సీక్వెన్స్ చెప్తారా సార్? సీక్వెన్స్ చెప్తారా? ఫస్ట్ ఏది చెయ్యాలా? చెప్తా. సరే నేను చెప్తాను, స్టార్ట్ చేస్తాను. ఓకే, అందరు ఓకేనా? మీరు ఏమైనా కొన్ని Okay. వాటర్ తాగండి, కూర్చుందాము. ఒక 15 minutes మెడిటేషన్ చేసుకుందాం. ఇది 1 minute. అందరూ కొంచెం సోఫాలో కూర్చోండి స్ట్రైట్ గా. కొంచెము అంటే నడుము నిటారుగా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం కంఫర్టబుల్ గా కూర్చోండి. సోఫాలో, చైర్లో ఒరుగా కూర్చోండి. ఓకేనా? ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. కాసేపు అందరూ డీప్ బ్రీతింగ్ చేయండి. 1 minute. ముక్కుతో తీసుకొని నోటితో వదిలేస్తూ ఉండాలి. 1 minute. లేదా 3 times చేయండి. ఇప్పుడు ప్రకృతిలో మీకు నచ్చిన అందమైన, మనసుకి ప్రశాంతంగా అనిపించే ఒక చోటు ఊహించుకోండి. అంత అందమైన ప్రకృతి, జీవం ఇచ్చే మన మాత అయిన భూమాత, ఆ పైన ప్రేమ ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీకు ఆ ప్రకృతిపై ఉన్న ప్రేమ అంతా ఒక బంతిలాగా చేసి మీ హృదయంలో ఒక బీమ్ ద్వారా మన భూమాతకి మీ ప్రేమ వెళ్తున్నట్టుగా భావన చేయండి. ఎర్త్ లోపలికి 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 సెంటర్ ఆఫ్ ది ఎర్త్, భూమాత హృదయం వరకు వెళ్ళింది. ఇప్పుడు
మన తల్లి మన ప్రేమని స్వీకరించి తను కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఆ తల్లి ప్రేమని కూడా మీకు పంపిస్తూ ఉంది. ఆ ప్రేమనంతా ఆ బీమ్ ద్వారా మీ శరీరంలోకి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీ శరీరం అంతా అణువు మొత్తం మీ శరీరం అంతా వ్యాపిస్తుంది. ఫీల్ ఇట్. ఈ కనెక్షన్ ఇలాగే ఉండాలని కోరుకోండి. మళ్ళీ ఈ అనంతమైన సృష్టికి తన శక్తిని ఇస్తున్న మన తండ్రి పట్ల మనకున్న ప్రేమ అంతా ఒక బంతిలాగా మన హృదయంలో చేసుకొని మన తండ్రి అయిన సూర్యుడికి ఆ బీమ్ ద్వారా పంపిస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. సూర్యుడికి వెళ్తూ ఉంది. సూర్యుడి మధ్య భాగంలో పడి మన తండ్రి అయిన సూర్యుడు ఎప్పుడు మనని ప్రేమిస్తూనే ఉంటాడు. తన ప్రేమని కూడా ఆ బీమ్ ద్వారా పంపిస్తున్నాడు. ఆ తండ్రి ప్రేమ కూడా మీ ఒళ్ళంతా మీ శరీరం లోపల మొత్తం వ్యాపిస్తున్నట్టుగా భావన చేయండి. ఫీల్ అవ్వండి. ఇమాజిన్. తండ్రి తల్లి రెండు శక్తులు మన శరీరంలో మొత్తం కలిసిపోతున్నాయి. కలిసిపోయి అవి ఒక గోల్డెన్ శక్తిలాగా ఒళ్ళంతా నిండిపోతుంది. ఈ కనెక్షన్ ఇలానే ఉండాలని కోరుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే మీ తల భాగం మధ్యలోకి వచ్చి బంతిలాగా మారుతున్నారు అని భావన చేయండి. ఇప్పుడు మెల్లిగా తల నుంచి కిందికి దిగుతూ దిగుతూ గొంతు లోపలి వరకు వచ్చి అక్కడ కాసేపు ఆగండి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఔటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్ని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీరు దాన్ని లోపలికి వెళ్ళాలని సంకల్పించుకో. మీరు వెళ్తున్నారు.
అక్కడ మీ ఏమి కనిపిస్తే అది చూడండి, ఏమి వినిపిస్తే అది వినండి. శ్రద్ధగా చూడండి, వినండి, అదంతా ఫీల్ అవ్వండి. మీకు అక్కడ ఏమేమి కనిపిస్తుందో, ఏమేమి వినిపిస్తుందో, ఏమి ఎమోషన్ అనిపిస్తుందో అబ్జర్వ్ ఇట్. అక్కడ ఇంకొక స్పెషల్ ప్లేస్ ఏదైనా ఉందేమో చూసి అందులోకి వెళ్ళండి. This was like two boxes for $3. Pineapple $5 ఇచ్చిండు, కానీ వేరే చోటు అయితే $1 ఉంది. అడగండి. అత్తయ్య తింటారా మీరు? మీ చైతన్యం ఎప్పుడు అక్కడే ఉండాలి అని కోరుకోండి. మీ బ్రెయిన్ ఆ ప్లేస్ తో కనెక్ట్ అవ్వాలని కోరుకోండి. ఓకే. ఎవరికైనా అక్కడే ఉండి ఇంకా మెడిటేషన్ చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, లేదనుకున్న వాళ్ళు మెల్లిగా కళ్ళు తెరవచ్చు.
ఓకే. కళ్ళు తెరిచిన వాళ్ళు మీ అనుభవాలు చెప్పండి. రాంబాబు, సుజాతారావు, మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఫస్ట్ కొంచెం హెవీగా అనిపించింది ఇక్కడ, ఓకే. ఏదో కొంచెం భారం పడ్డట్టుగా. అండ్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఆ గొంతు దాకా వచ్చాక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర ఐ ఫెల్ట్ ఏదో సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్, బట్ ఏం అర్థం అవ్వలేదు. ఇంకా లోపలికి వెళ్ళమన్నారు కదా, అవును. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నాట్ ఈవెన్ ఫ్రాక్షన్, ఒక మెరుపులాగా మెరిసిపోయింది. ఓన్లీ 1 fraction of second. I didn't feel anything. మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉండండి. Yeah. కాన్షియస్నెస్ ప్రాక్టీస్ అవుతుంది అక్కడికి పర్ఫెక్ట్ గా వెళ్ళడం. Yeah, definitely. అక్కడ మిమ్మల్ని మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని అన్నాను కదా, ఏమైనా అడిగారు అక్కడ? ఏమైనా సమాధానం అంటే ఏం చెప్పకండి, ప్రశ్న సమాధానం అడిగితే మీకు అంటే సమాధానం. బ్రెయిన్ తో కనెక్ట్ అవ్వండి అన్నారు, అది అనుకున్నాను. ఓకే. రాంబాబు గారు మీరు? సార్ నాకు అంటే నేను డీప్ లోకి వెళ్ళిపోయానండి, నాకు నిద్రలోకి వెళ్ళిపోయాను సార్, సారీ అండి. పర్లేదు, బట్ మీ సబ్ కాన్షియస్ పనిచేస్తుంది. మీరు నిద్రలో ఉన్నా కానీ మీ సబ్ కాన్షియస్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. ఓకే సార్. అంటే మీరు రెగ్యులర్ గా చేసే ధ్యానంలోకి ఇప్పుడు చేసిన ఈ గైడెడ్ మెడిటేషన్ కి ఏమైనా డిఫరెన్స్, ఏమైనా డిఫరెంట్ ఫీలింగ్, ఎమోషన్ ఏమైనా తెలిసిందా? సారీ సార్, నాకేం తెలియదు, అదే డీప్ లోకి వెళ్ళిపోయానండి, నిద్రలోకి వెళ్ళిపోయానండి. నేను డ్యూటీ చేసి వచ్చానండి, అందు గురించి కొద్దిగా బాడీ స్ట్రైన్ అయినట్టుందండి. ఓకే. నిద్రలోకి వెళ్ళిపోయాను. ఓకే. ఇంకెవరైనా? తల్లో చిట్ట చిట్ట అనిపించింది సార్. ఎవరు మాట్లాడు? రాధారాణి. ఓకే మేడం. తల్లో చిట్ట చిట్ట అనిపించింది, టిక్ టిక్ అని శబ్దం వస్తున్నది. హార్ట్ లోకి వెళ్ళారా అక్కడికి? అక్కడ టిక్ టిక్ అని శబ్దం వచ్చింది హార్ట్ దగ్గర. టిక్ టిక్. ఓకే. ఓకే. ఓకే మేడం, ఇంకెవరైనా చెప్తారా? అక్కడ దాకా వెళ్ళాక వెనక్కి రావాలనిపించట్లేదు సార్, హాయిగా ఉంది. అంత కళ్ళు తెరవబుద్ధి కావట్లే, వెనక్కి రాబుద్ధి కావట్లే, హాయిగా అనిపిస్తుంది. మధ్యలో ఏదో సౌండ్స్ వచ్చినాయి, ఇంకా బయటకు వచ్చాను. ఓకే. రెగ్యులర్ గా ఇలా చేస్తూ ఉండండి. ఇది మీరు అది చెప్పా కదా ఇందాక, థియరీ అంతా చెప్పారు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సృష్టి మూలం స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నారు. మీకు చేయగా పర్ఫెక్ట్ గా కాన్షియస్నెస్ మొత్తం వెళ్తుంది. దెన్ మీరు మనకి అంటే ఆథర్ చెప్తాడు అనమాట, అతను మీకు ఏ ప్రశ్నకి సమాధానమైనా మీకు అక్కడ తెలిసిపోతుంది. మీకు తెలుసుకోవాలనుకుంటే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ వరల్డ్స్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటారు, అసలు కుక్కల ప్రపంచంలో ఏమవుతుంది, ప్లాంట్ వరల్డ్ లో అసలు చెట్లు ఏమవుతున్నాయి, చెట్లన్నీ బాగున్నాయా లేవా, చెట్లకి ఏమన్నా ఇప్పుడు మనకి కరోనా వచ్చి మొత్తం అంతా అయింది కదా అల్లకల్లలో, అంటే చెట్లలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎన్ని చెట్లు ఏం దశలో ఉన్నాయి, అంటే ఎనీ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా, అంటే భూమి మ్యాగ్నెటిక్, ఇప్పుడు మనకి ఎలా ఉంటుందో యాజ్ అబో సో బిలో, యాజ్ బిలో సో ఎబో అన్నట్టు మనం చెప్పుకున్నాం కదా, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టు ఎర్త్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో మానవులందరికీ మళ్ళీ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఎర్త్ లో. మన ఇన్ఫర్మేషన్ అంతా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చెట్లంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాంట్లో ఉంటుంది. మళ్ళీ జంతువులు, పక్షులు, అన్నిటికీ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రతి ఒక్క, ఇప్పుడు భూమి మీద ఒకటే సీతాకోక చిలుక ఉంది అనుకోండి, 2 సీతాకోక చిలుకలు అనుకోండి, ఆ సీతాకోక చిలుక కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది కమ్యూనికేట్ చేసుకోవడానికి. 2 కుందేలు అక్కడ తిరుగుతున్నట్టుగా, ఆడుతున్నట్టుగా అనిపించింది. మీకు కనిపించిందా? నాకు అలా కనిపించింది. నెక్స్ట్ మేడం, కారుణ్య సమూహం.
ఇప్పుడు ఇక్కడ బాగా ప్రెస్సింగ్ గా అనిపించింది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ప్రకంపనలు బాడీ మొత్తం ఫీలింగ్ అనేది తెలుస్తుంది మీరు చెప్తూ ఉంటే. నాకు హార్ట్ బీట్ బాగా తెలుస్తుంది బాగాను. నెక్స్ట్ ముందు ఒక కన్ను కనిపిస్తుంది నాకు. ఓకే, గుడ్. ఇంకా మీరు ఏమైనా ప్రశ్న అడిగారా లోపల అక్కడ? ప్రయత్నం చేస్తాను. నేనేమో అడగలేదు సార్, అలా ఉండిపోవాలనిపించింది. అలానే అనిపిస్తుంది ఉండిపోవాలి, ఎందుకంటే ఇంకా ఇది ఒక వెలుగులాగా ఓకే. అనిపించింది. తర్వాత ఒక తెలుస్తుంది, కనిపిస్తుంది. నాకు ఇంకా అలా ఉండిపోవాలి అనిపించింది. అందరు మాట్లాడుతుంటే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి బయటకు వచ్చేసాను. ఇక అంతే, ఇక ఇప్పటికే 10:30 అవుతుంది ఆల్మోస్ట్. అందుకనే నేను మీరు ఇంట్లో ఎంతసేపు అయినా మీరు చేసుకోండి. అందులో మీరు ప్రాక్టీస్ చేయగా ఏమైనా చేయగా పర్టికులర్ టైం ఉందా సార్? నో టైం, ఎనీ టైం యూ కెన్ డూ. ఇది మీరు గైడెడ్ గా చెప్పింది రికార్డ్ గా వచ్చింది పెడితే మేము చేసుకుంటాం సార్. అంటే మీకు అది గైడెడ్ గా ఉంటేనే కొత్తల్లో మాకు అది అర్థమయ్యి తెలుస్తా ఉంటది. ఆ ప్రకంపనలు, ఆ వేవ్స్ అన్ని తెలుస్తున్నాయి. కరెక్ట్. మాకు అనుకుంటే అంత బాగా రాకపోవచ్చు. అవును సార్, కరెక్ట్ సార్. అంటే ఒరిజినల్ ఆథర్ ఇంగ్లీష్ ది ఉంది, ఇంగ్లీష్ ది పంపిస్తాను. ఓకేనా? పంపండి. యూట్యూబ్ లింక్స్ ఉన్నాయి, పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు చెప్పింది ఇంకెవరికైనా కూడా క్వశ్చన్స్? జస్ట్ 5 minutes చెప్పారు. ఆ 5 minutes కూడా చాలా డీప్ లోకి వెళ్ళిపోయాను, చాలా అయిపోయాను. ఓకే, ఇది రికార్డెడ్ కాబట్టి మేము చేసుకోవచ్చు సార్. రికార్డ్ అయింది. రికార్డ్ చేశారు. మేడం రికార్డెడ్. మేడం మన మేడం ఫీడ్బ్యాక్ అడుగుదాం. సుజాత మేడం కాల్ చేయండి, అంటే రికార్డ్ స్టాప్ చేసి ఇంకా మనము. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికైనా? ఓకే. మీ వాయిస్ వినిపించట్లేదు, వాయిస్ వినిపించట్లేదు. అన్మ్యూట్ చేసుకో. చెప్పండి, వినిపించట్లేదు. ఏదో ప్రాబ్లం ఉంది మేడంకి ఈరోజు, అంటే నా క్లాస్ కాబట్టి ప్రాబ్లం వస్తుంది అటు. ఇంకో చెప్పండి సంధ్య విజయ్. అంటే మీరు ఇంగ్లీష్ లో పంపిస్తానన్నారు కదా.